మోటో ఎడ్జ్ 60 సిరీస్ సక్సెస్ తర్వాత మోటో ఎడ్జ్ 70 సిరీస్ త్వరలో ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఈసారి రావడంతోనే జనాల అటెన్షన్ ని గ్రాబ్ చేయడం కోసం స్లిమ్ మొబైల్ అయితే మొదటిగా తీసుకొస్తున్నారు ఈ 70 సిరీస్ లో. ఈ స్లిమ్ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అరే ఇంత మంచి స్పెక్స్ ఇచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి యూరోపియన్ వేరియంట్ కాబట్టి వైట్ కలర్ లో ఉంది. ఇండియన్ వేరియంట్ వచ్చేసి కార్డ్బోర్డ్ కలర్ లో అయితే ఉంటుండొచ్చు. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. మిడిల్ లో మొబైల్ ఉంది. మొబైల్ కింద 68 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేసే కనుక డెఫినెట్గా త్వరలో మన ఛానల్లో మన సొంత అన్బాక్సింగ్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బాగా హైలైట్ చేసిన విషయం వచ్చేసి ఈ మొబైల్ యొక్క బ్యాటరీ 5.9 mm థిక్నెస్ ఉన్నప్పటికీ కూడా 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. దాంతో పాటు 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ కొన్ని కంట్రీస్ లో బ్యాక్ కేస్ పైన మ్యాగ్నెటిక్ సేఫ్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే ఐఫోన్ లోనూ స్లిమ్ మొబైల్స్ ఉన్నాయి, సామ్సంగ్ లో కూడా స్లిమ్ మొబైల్స్ ఉన్నాయి. కానీ ఇంత స్లిమ్ మొబైల్స్ లో ఇంత ఎక్కువ బ్యాటరీ తోటి మేము మాత్రమే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలోను యూరోప్ లోను లాంచ్ అయింది కాబట్టి ఆ రిఫరెన్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ మొబైల్ వచ్చేసి 7 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో మనం ఎలాగో కంటిన్యూగా వాడాం కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే తప్పకుండా వస్తుంది. నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ తీసుకున్నారనుకోండి 1 day ఈజీగా వచ్చేసింది. కాస్త హెవీ యూజర్స్ అనుకోండి వాళ్ళకి ఇంకాస్త తక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుంది. వీళ్ళైతే ఒక ఫుల్ బ్యాటరీలో 31 hours వరకు కూడా వీడియో ప్లేబ్యాక్ వస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే టెస్ట్ రిపోర్ట్స్ ని మనమైతే నమ్మొద్దండి, రియల్ లైఫ్ లో అంత అయితే వర్క్ అవ్వదు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడు ఇదే డిజైన్ తీసుకొస్తారని జనాలు అనుకుంటున్నారేమో అని వీళ్ళు కాస్త డిజైన్ చేంజ్ చేసి ప్రీమియం టచ్ అయితే యాడ్ చేశారు. దాన్ని మీరు కెమెరా సెటప్ దగ్గర చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, కాకపోతే ఇది చూడడానికి ఫ్లాట్ డిస్ప్లే లాగానే కనిపిస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అయితే ఇచ్చారు. 3 కలర్స్ వేరియంట్ లో కనిపిస్తుంది. అండ్ ఈసారి కెమెరాస్ చుట్టూ కాస్త ఎలివేషన్ లాగా ఇచ్చారు. కెమెరా యొక్క బేస్ వచ్చేసి మెటల్ ఫినిషింగ్ లో, అలాగే కెమెరా చుట్టూ కూడా కలర్ఫుల్ రింగ్స్ యాడ్ చేసి కాస్త ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP6869 వాటర్ రేటింగ్ తో వస్తుంది. అలాగే మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి 5.9 mm థిక్నెస్ తో పాటు 159 grams వెయిట్ మాత్రమే ఉంటుంది. అంటే స్లిమ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ తో కూడా వస్తుందని. ఇలాంటి స్లిమ్ మొబైల్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. మొబైల్ స్లిమ్ గా ఉన్నప్పటికీ అల్యూమినియం ఫ్రేమ్ తో రావడం వల్ల అండ్ మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ యాడ్ అవ్వడం వల్ల మొబైల్ డ్యూరబుల్ అయ్యింది. NFC సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. వైఫై 6E తో వస్తుంది. మొబైల్ స్లిమ్ గా ఉన్నప్పటికీ కూడా బ్యాటరీ విషయంలో కానివ్వండి, డ్యూరబిలిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కనిపించట్లేదు. మిగతా విషయంలో కాంప్రమైజ్ ఉందా లేదో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్లో ఎప్పటికీ ఏదో ఒకటి బై చేస్తూనే ఉంటాం కదా, సో అదేదో ఇక్కడ ఉన్న లింక్ ద్వారా బై చేయండి. మన ఛానల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. కెమెరా విషయంలో ఈసారి చాలా పెద్ద అప్గ్రేడ్ జరిగిందనే చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం అండి, ఇప్పటివరకు వస్తున్న మోటో మొబైల్స్ లో అన్నింటిలో కూడా మాక్సిమం 4K 30fps వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉండేది. ఈ మొబైల్ తోటి అది కూడా అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ కెమెరా వచ్చేసి పాంథన్ వాలిడేషన్ తో రావడం వల్ల మెయిన్ కెమెరాతో తీసిన ఫొటోస్ అన్ని కూడా మంచి కలర్స్ తో వస్తాయి. ఈ మొబైల్లో ఉన్న 3 కెమెరాస్ కూడా 50 MP ఇచ్చారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఫ్రంట్ వచ్చేసి ఒక కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP OIS కి అయితే సపోర్ట్ చేసింది. సెకండరీ కెమెరా 50 MP, ఇది అల్ట్రావైడ్ అండ్ మాక్రోగా కూడా వర్క్ అవుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేసి 50 MP అయితే ఇస్తున్నారు. అది కూడా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో రావడం వల్ల ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన ఫొటోస్ కూడా మెయిన్ కెమెరాతో తీసిన ఫొటోస్ లాగా కనిపిస్తాయని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మోటోలోని కెమెరాస్ కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదండి, మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. అండ్ కెమెరాలో కూడా కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఏ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఏ గ్రూప్ షాట్,
ఏఏ సిగ్నేచర్ స్టైల్, ఏఏ యాక్షన్ షూట్. కెమెరాసే మోటోలో బాగుంటాయంటే ఇంకా ఇందులో ఈ ఏఐ ఫీచర్స్ ఉండడం వల్ల ఇంకాస్త ఇంప్రూవ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. అండ్ Android 16తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ కూడా ఇస్తారు. మామూలుగా ఒక మొబైల్లో ఒక ఏఐ ఇంజన్ ఉండడమే ఎక్కువ అనుకుంటే ఈ మొబైల్లో ఏకంగా 4 ఏఐ ఇంజన్లు ఉన్నాయి. అన్ని మొబైల్స్లో ఉన్నట్టుగానే జెమినై ఉంటుంది, దాంతో పాటే పర్ప్లెక్సిటీ ఉంటుంది, విండోస్లో ఉండే కోపైలట్ ఉంటుంది అండ్ మోటో ఏఐ కూడా ఉంటుంది. ఇన్ని ఉండడం వల్ల మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గకపోతే సరిపోతుందండి. ఎందుకంటే ఆండ్రాయిడ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ రన్ అవుతూనే ఉంటాయి కదా, దానివల్ల ర్యామ్ మీద బటన్ అవ్వకుండా ఉంటే సరిపోతుందని నా ఫీలింగ్. అలాగే ఏ ఇమేజ్ స్టూడియో, ఏ ప్లేలిస్ట్ స్టూడియో అని కూడా కొత్తగా యాడ్ చేశారు. అంతేకాకుండా ఈ మొబైల్లో సైడ్ కి ఒక బటన్ ఉంటుంది, దాన్ని మోటో ఏఐ అసిస్టెంట్ పిలుస్తారు. అన్ని మొబైల్లో ఉన్నట్టుగానే అండి సర్కిల్ టు సెర్చ్, ఏ ఎరేజరు, ఏ ఎడిటరు ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్లో కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో వీళ్ళు ఫాలో అవుతున్న స్మార్ట్ కనెక్ట్ ఫ్యూచర్ అయితే ఈ మొబైల్లో ఉందండి. కొత్త ఏ ఫీచర్స్ తీసుకొచ్చామని చెప్పేసి దీన్ని మాత్రం తీసేయలేదు. ఈసారి దీంట్లో స్మార్ట్ కనెక్ట్ 3.0తో వస్తుంది. కొత్త ఫీచర్స్ అయితే యాడ్ అయ్యాయి. ఇప్పటివరకు చూసిన కెమెరాలో కానివ్వండి, పర్ఫార్మెన్స్ లో కానివ్వండి, ఏ ఫీచర్స్ లో కానీ అద్దరగొట్టేసింది. డిస్ప్లే చూసుకున్నట్లయితే ఆల్ కర్వ్ డిస్ప్లే నుంచి క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి అయితే షిఫ్ట్ అయ్యారండి. ఇదైతే మంచి విషయమే. 6.7 inches కి సంబంధించిన POLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి 10-bit ప్యానల్ అండి. అండ్ 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఎడ్జ్ సిరీస్ లో ఇలాంటి స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో ప్లే చేసుకోవచ్చు. డాల్బీ విజన్ అయితే వీళ్ళు ఎప్పుడో వదిలేశారు. పాంథోన్ వాలిడేషన్ తో వీళ్ళ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో కూడా కలర్స్ అనేవి చాలా చక్కగా కనిపిస్తాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కూడా డిసప్పాయింట్ ఏం అవ్వరండి. ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో ఎక్కువగా హైలైట్ గా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ యొక్క ప్రైస్ అండి. చైనాలో లాంచ్ చేసినప్పుడు ఈ మొబైల్ ప్రైస్ 30,000 పెట్టారు. అదే రీసెంట్ గా యూరోపియన్ కంట్రీలో లాంచ్ చేశారు కదా, 80,000 పెట్టారు. అది కూడా వితౌట్ ఛార్జర్ తోటి. బేసికల్లీ చైనాలో లాంచ్ అయిన మొబైల్ ప్రైస్ కి ఇండియాలో లాంచ్ అయ్యే మొబైల్ ప్రైస్ కి 15% ఎక్కువగా ఉంటుంది. అలా చూసుకుంటే 33,000కి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి 33,000కి ఇండియాలో లాంచ్ చేశారా, లేదంటే ఇది స్లిమ్ మొబైల్, దీనికి కాంపిటీషన్ కూడా లేదు అని చెప్పేసి ప్రైస్ పెంచేస్తారా అని. ఈ మొబైల్ని స్లిమ్ మొబైల్ అనుకుని మాత్రమే ఈ స్పెక్స్ చూసి ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి. ఎందుకంటే స్లిమ్ మొబైల్స్ అంటే కొంతవరకైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కదా, వాటన్నిటిని తట్టుకొని ఈ మొబైల్ తీసుకొచ్చారు కాబట్టి నాకైతే ఫేర్ అనే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ మొబైల్ ఏ ప్రైస్లో వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.